ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాటుకోళ్ల పెంపకం వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేది. రాను రాను ఇది కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత 2 దశాబ్దాలుగా ఈ పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరించింది. నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతే అయినా వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండడంతో నాటుకోళ్లతో సంకరపరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నాటుకోళ్ల పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందేందుకు వీలుంటుందని చెబుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి జనార్దన్ రావు గారు. మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. సో ముఖ్యంగా మనం తీసుకుంటే అసలు నాటుకోళ్లు మరియు పెరటికోళ్లు అంటే ఏంటి, వాటి ప్రత్యేకతను గురించి వివరించండి రైతులకి. మన దేశం భారతదేశంలో వ్యవసాయానికి కోళ్ల పరిశ్రమ కూడా ప్రధాన ఇండస్ట్రీగా ఉంది. వీటిలలో నాటుకోళ్లు అంటే ఏంటంటే మనము మన ఇంటి ముందు మన పెరట్లో పెరిగే కోళ్ళను నాటుకోళ్లు అంటారు. నాటుకోళ్లు అంటే మన దేశంలో మన ప్రాంతాల్లో ఎక్కడైతే మన వాతావరణానికి అనుకూలంగా పెరిగే వాటిని నాటుకోళ్లు అంటారు. నాటుకోళ్లలో ఏంటంటే ప్రధానంగా వీటి యొక్క బరువు 6 నెలలు వచ్చిన తర్వాత కూడా 1.2 నుంచి 1.5 ఉంటుంది. వీటికి వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటుంది. వీటిలలో ఈ నాటుకోళ్లు మన దేశంలో 20 రకాల నాటుకోళ్లు ఉన్నాయి. ఇవి రాష్ట్రానికి బట్టి వేరే రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకత సంతరించుకుని ఉన్నది. నాటుకోళ్ల వ్యాపారం అనేది మామూలుగా విలేజ్లలో గ్రామీణ రైతులు అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎక్కువగా ఇది చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెరగటం వల్ల చాలామంది యువత కూడా ఈ నాటుకోళ్ల పెంపకం మెయిన్ ఏంటంటే నాటుకోడి యొక్క గుడ్డుకి కానీ మాంసానికి కానీ మంచి రుచి ఉండటం వలన చాలామంది యువత కూడా ఇప్పుడు నాటుకోళ్ల పరిశ్రమలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. అలాగే మనకి దేశీయ జాతి కోళ్లు అని అన్నారు. సో అసలు అంటే మనకి దేశీయ జాతి కోళ్లు అంటే ఏవి వస్తాయంటారు? దేశీయ జాతి కోళ్ల కోటలు, దేశీయ జాతి కోళ్ళు అంటే మన దేశంలో మన దేశంలో మన ఇంటి ముందు ఉండే వాటిని దేశీయ కోళ్ళు అంటారు. వీటిలో ముఖ్యమైనవి అసీలు ఒకటి. మన అసీల్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు స్టేట్లో ఉంది. అంకేశ్వర్ అనేది గుజరాత్, మహారాష్ట్ర. బర్సా గుజరాత్, రాజస్థాన్లో ఉంది. చిట్టగాంగ్ గుజరాత్ స్టేట్లో ఉంది. కడక్నాథ్, ఇప్పుడు కడక్నాథ్ చాలా ఫేమస్ ఉంది. అది మెయిన్ ఏంటంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ దాంతో కాళహస్తి ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవన్నీ ఏంటంటే నాటుకోళ్లలో ప్రధానమైన జాతులు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా కడక్నాథ్ నల్లజాతి కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా మంది కూడా మాంసాన్ని ఎక్కువగా ఖరీదు చేస్తూ ఉన్నారు. సో వాటి గురించి వివరించండి సార్. అంటే ఎందుకు ఎక్కువ కడక్నాథ్ కోళ్ళని పెంపకం చేపట్టారంటారు? అంటే వ్యాపార పరంగా అది ఏమైనా లాభసాటిగా ఉంటుంది అంటారా? కడక్నాథ్ కోళ్ళు వీటి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే దాని శరీరం మొత్తం నల్లగానే ఉంటుంది. హెడ్ తల నుంచి చెవులు, కాళ్ళు, ఈవెన్ ఎంట్రుకలు మొత్తం ఈవెన్ చర్మము, రక్తము ప్లస్ శరీరం లోపల ఉన్న అవయవాలు, లివరు కానీ ప్రతి ఒక్క అవయవం కూడా, ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా నల్లగా ఉంటుంది. ఈ నల్లగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండటానికి దాని నల్లగా ఉంటుంది. దీనికంటే చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఈ కడక్నాథ్ మాంసానికి కానీ కోడిగుడ్డు కానీ చాలా వరకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి చెప్పారు. దానివల్ల కూడా ఈ కడక్నాథ్ గురించి చాలామంది యువత కానీ చాలామంది వృద్ధులు కానీ కొద్దిగా వ్యాధులు సోకిన వాళ్ళు కూడా ఈ మాంసం తీసుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. కడక్నాథ్ కోడిలో వీటిలో ఏంటంటే ఫ్యాట్ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది. ప్రోటీన్ మామూలు కోడి కంటే కూడా ప్రోటీన్ పర్సెంట్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే కడక్నాథ్కి ఉన్నంత ఇలాంటి ఇంపార్టెంట్ వాల్యూస్ ఉండబట్టి సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యారీ వాళ్ళు క్యారీ శ్యామ అనే ఒక బ్రీడ్ని ఉత్పత్తి కూడా చేశారు వాళ్ళు. ఇది మధ్యప్రదేశ్లోని గిర్ అనే జిల్లాలో ఎక్కువ ఉంటుంది. అలాగనే రాజస్థాను, గుజరాత్లో ఈ కొండ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. దసరా దీపావళికి దీనికి దేవతకి బలి ఇవ్వటానికి వస్తుంది. అందువల్ల దీన్ని కాలామసి అని కూడా అంటారు. అలాగనే ఈ కడక్నాథ్ కోళ్లలో
చాలా వరకు మెడిసినల్ వాల్యూ అంటే ఏంది, గుండె జబ్బు ఉండేవాళ్ళు, నాడీ వ్యవస్థ కొద్దిగా నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉండేవాళ్ళు, ప్లస్ క్షయ టీబీ ఉండే వాళ్ళకు కూడా చాలామంది డాక్టర్లు కడక్నాథ్ మాంసాన్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల అది ప్రధాన కారణం ఏంటంటే శరీరంలో మెలనిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ పెంచడానికి కూడా ఈ మాంసం ఎక్కువగా ఉపయోగపడుతుందని మన పరిశోధనలో తేలింది. ఈ కడక్నాథ్ కోళ్ళు అనేవి సెపరేట్గా ఏమైనా వాటిని అంటే అభివృద్ధి చేసి పెంచుతారు అని అంటారా, లేదంటే మీరు అన్నట్టుగా వేరే ప్రాంతాలకు సంబంధించిన నాటుకోళ్లను తెచ్చి పెంపకం చేయబడుతున్నారు అంటారు? కడక్నాథ్ కూడా ఒక విధమైన నాటుకోడి. ప్లస్ ఇది మెయిన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ప్రైడ్ ఆఫ్ మధ్యప్రదేశ్ అంటారు. మధ్యప్రదేశ్లో కొండ జాతిలో ఒక విధమైన ఓన్లీ కంప్లీట్ నాటు జాతి. దానికి ఉన్న ప్రత్యేక లక్షణాల వలన ఆ కడక్నాథ్ దానికి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. అంతేగాని నేనేం ప్రత్యేక న్యాచురల్ కోడ్ అంతే. ఇది దీనిని ఏంటంటే ఈ సెంట్రల్ ఏబియన్ క్యారీ ఇజత్ నగర్లో ఉంటారు. వీళ్ళేంటంటే దీనిలో ఉన్న ఇంపార్టెంట్ వాల్యూస్ని బట్టి వాళ్ళు మరలా దాన్ని కడక్నాథ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా నాటుకోళ్ళు ఏ గుడ్లు తక్కువ ఇస్తాయి. కడక్నాథ్ అయితే 100 నుంచి 120 గుడ్లు ఉంటాయి. మళ్ళీ దీనికి పొదిగే గుణం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇవి పెట్టిన గుడ్లను పొదగదు, అది వేరే కోళ్ళకేసి మళ్ళీ వాటిని పిల్లలు తీయాల్సి వస్తుంది. దీనికి ఉన్న దీని యొక్క ఇంపార్టెంట్ ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్యారీ శ్యామ్ అని ఒక అభివృద్ధి పెరటి కోళ్ళను డెవలప్ చేశారు వాళ్ళు. అది మీరు అన్నారు అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ళు అని అన్నారు. అంటే అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ళు అంటే వీటికి వాటికి డిఫరెన్స్ ఏముంటుంది? అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ళను ఏ విధంగా తయారు చేశారంటే శాస్త్రవేత్తలు నాటుకోళ్ళకు ఉన్న లక్షణాలు అంటే వీటికి నాటుకోళ్ళకు మెయిన్ ఏంటంటే ప్రధాన లక్షణం ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఆ కలరు వాటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటాయి. వీటిని ఏం చేశారంటే మళ్ళీ వీటికి ఎగ్ ప్రొడక్షన్ కానీ బాడీ వెయిట్ కానీ చాలా తక్కువ ఉంటుంది. వీటికి మళ్ళీ విదేశీ జాతులతోటి సంకరపరిచి మళ్ళీ మన వాతావరణానికి సూట్ అయ్యే విధంగా క్రాస్ చేసి డెవలప్ చేసిన వాటిని అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ళు అంటారు. అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ళలో వీటిలలో ఏంటంటే మెయిన్ వీటికి ఎగ్ ప్రొడక్షన్ 150 నుంచి 180 వరకు ఉంటుంది. 6 నెలలు వచ్చినప్పుడు దీని బాడీ వెయిట్ 2.5 నుంచి 3 kg వరకు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో నాటుకోళ్లతో పాటు పెరటి కోళ్ళలాగా అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ళను కూడా పెంచుకొని గ్రామీణ ప్రాంతాల రైతులు చాలా ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టుగా నాటుకోళ్ళని పెంచడం వలన ఎక్కువగా అంటే కామన్గా తినేది బ్రాయిలర్ తింటూ ఉంటారు. సో మీరు అన్నట్టుగా కొన్ని మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా నల్ల కోళ్ళు అని ఇట్లాగా, అలాగే పెరటి కోళ్ళు కూడా ఎక్కువ ఇమ్యూనిటీని వాటిని కలిగి ఉంటాయి అని అంటున్నారు. సో అసలు పెరటి కోళ్ళని పెంచడం వలన ఎటువంటి లాభాలు ఉన్నాయి అంటారు రైతులకు కానివ్వండి, అలాగే తినేవారికి కానివ్వండి? పెరటి కోళ్ళని పెంచటం వలన మనకు పెరటి కోళ్ళు పెంచడానికి అదే బ్రాయిలర్స్ లేయర్స్ పెట్టాలంటే ప్రత్యేకమైన ఒక షెడ్లో పెంచాలి. పెరటి కోళ్ళకి ఏంటంటే ఎటువంటి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏముండదు. అంటే మనం ఇంటి చుట్టూ ఉండే ఆహార పదార్థాలని పురుగులు కీటకాలని తింటూ మనకి అత్యంత పోషక విలువలు కలిగిన గుడ్డు మాంసంగా తయారు చేయటం ఈ పెరటి కోళ్ళ వలన వస్తుంది. అలాగనే పెరటి కోళ్ళ వలన గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుంటూ ఒక 5 నుంచి 10 పెరటి కోళ్ళను పెంచుకుంటే వాళ్ళ కుటుంబానికి ఒక సైడ్ ఇన్కమ్గా ఉంటుంది. ఈ పెరటి కోళ్ళకి ఏంటంటే మెయిన్ చిన్న వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా దాని కేర్ తీసుకుని జస్ట్ వాటిని కోళ్ళు ఇంట్లో నైట్ పూట ఒక షెల్టర్లో పెడతారు, పగలు పూట వాటి బయటకు వదిలిపెట్టి అసలు మళ్ళీ ఈవినింగ్ పూట అవే షెల్టర్లోకి వచ్చి పండుకుంటాయి. అటువల్ల వీటికి ఏంటంటే ప్రత్యేకమైన ఫీడర్స్ కానీ వాటర్స్ కానీ పెట్టవలసిన అవసరం ఉండదు. పెరటి కోళ్ళకు ఇంకొక ప్రధానమైనది ఏంటంటే వీటికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కూడా వ్యాధులు తక్కువగా వస్తాయి. అయినా కానీ మనము పెరటి కోళ్ళలో కూడా మనము కమర్షియల్ బ్రాయిలరు లేయర్స్లో లాగా కూడా వీటికి కూడా కొన్ని ఇంపార్టెంట్ డిసీజెస్కి వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఈ వ్యాక్సినేషన్ యొక్క ప్రోగ్రాంలో వాళ్ళు కరెక్ట్గా శ్రద్ధ ఉపయోగించకపోవటం వల్ల వేసవికాలం వచ్చే వరకు చాలా వరకు పెరటి కోళ్ళు కొక్కెర వచ్చి చాలా ఆర్థికంగా వాళ్ళు చాలా నష్టపోతూ ఉంటారు. అవును, కావున పెరటి కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఒక వ్యాక్సినేషన్ ఒకటి డీవార్మింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటే
చాలా వరకు ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. సార్ మీరు అన్నట్టుగా అంటే చాలా శ్రద్ధ తీసుకోవాలి అని అన్నారు. అలాగే ముఖ్యంగా ఎవరైనా రైతులు జనరల్గా నాటుకోళ్ళు పెరటికోళ్ళు అనేవి పల్లెటూర్లలో లేదా ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు లాభాలు ఇంకా ఎక్కువ ఆర్జించాలి, మేము కొంచెం పెట్టుబడి పెట్టి దీన్ని ఒక వ్యాపారంగా చేసుకుంటాము, ఎందుకంటే ఖరీదు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి, కొనేవాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు కాబట్టి, వాటికి ఎలాంటి సెట్టింగ్ అంటే ఒక షెడ్ కానీ చిన్నపాటిది ఏదైనా ఏర్పాటు చేసుకుని అలా ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు? పెరటి కోళ్ళను పెంచాలి అంటే మనం పెరటి కోళ్ళలో ఉన్న ఒక ప్రత్యేకత అదే అండి, మనకేంటంటే దీనికి ఓన్లీ షెల్టర్ కావాలి, షెడ్ కాదండి. షెల్టర్కి షెడ్కి చాలా డిఫరెంట్. షెడ్ నిర్మించుకోవాలంటే చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా అవుతుంది. అదే షెల్టర్ నిర్మించుకోవడానికి ఏంటంటే ఓన్లీ షెల్టర్ ఏంటంటే అవి రాత్రిపూట వాటి బయట ఉన్న వర్షానికి కానీ చలికి కానీ ప్లస్ ఈ పాములు జంతువుల నుంచి రక్షించుకోవడానికి షెల్టర్ కావాలంతే. షెల్టర్ నిర్మించుకోవాలంటే కూడా ఓన్లీ జస్ట్ టెంపరీగా వాళ్ళ పరిసరాల్లో దొరికే ఎదురు బొంగులు కానీ తాటి బొంగుల్ని ప్లస్ పైన వాటికి ఓన్లీ తాటి ఆకులతో పెట్టుకొని షెల్టర్ నిర్మించుకుంటే ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చాలా తక్కువ ఉండేటట్టు చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలామంది ఈ నాటుకోళ్ళకు మాంసానికి ఉన్న గిరాకీని బట్టి చాలామంది యువత కూడా జనరల్గా పెరటికోళ్ళు కానీ పెరటికోళ్ళు ఏంటంటే ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకు ప్రతి విలేజ్లో మనం చిన్నప్పుడు చూసే ఉంటాం, ప్రతి విలేజ్లో ప్రతి ఇంటికాడ నాటుకోళ్ళు ఉండే. కానీ ఇప్పుడు నాటుకోళ్ళ యొక్క పాపులేషన్ చాలా తగ్గిపోతుంది. కారణం ఏంటంటే మనం బ్రాయిలర్స్ లేయర్స్ రావడం వలన అందరూ ఆ మాంసానికి అలవాటు పడిపోయారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మళ్ళా నాటుకోళ్లకు ఉన్న మాంసం యొక్క రుచిని బట్టి చాలామంది పెరటికోళ్ళ వైపు వస్తుండ్రు. యువత కూడా చాలామంది సిటీకి దగ్గర టౌన్ల దగ్గర కూడా ఈ కమర్షియల్గా కూడా కొంతమంది ఈ నాటుకోళ్ళని అభివృద్ధి చేస్తున్నారు. బట్ నాటుకోళ్ళని మనము సాంద్ర పద్ధతిలో పెంచితే ఖర్చు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే నాటుకోళ్ళలో మనం దానా పెట్టి పెంచాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంటే నాటుకోళ్ళు మనకి అవి మార్కెట్లో వచ్చే వరకు 6 నెలల టైం పడుతుంది. 6 నెలలు పడితే మనం దాన్ని తినే దానా డైలీ ఇవ్వాలంటే ఎఫ్సిఆర్ అంటారు, ఫీడ్ కన్వర్షన్ రేషియో. బ్రాయిలర్స్లో ఒక 1.4 kg దానా తింటే 1 kg లైవ్ వెయిట్ వస్తుంది. అదే నాటుకోళ్ళలో అయితే 5 kg దానా తింటే 1 kg వస్తుంది. అందువల్ల ఏంటంటే దానా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఏ పరిశ్రమలో కూడా పాడి పరిశ్రమలో కానీ కోళ్ళలో కానీ గొర్రెల పెంపకంలో కానీ దానా అనేది 70% ఖర్చు వస్తుంది. అందువల్ల ఏంటంటే నాటుకోళ్ళలో మనం ఏంటంటే దానా ఖర్చు తగ్గించుకొని మనం ఇంటి చుట్టూ ఉండే పరిసరాలలో వాటికి పురుగు ప్లస్ వేస్ట్ ఉన్న గడ్డి ఇత్తనాలు కొన్ని క్రిమికీటకాలను కూడా తింటూ పెరుగుతుంటే మనం ఏంటంటే ఈ కోళ్ళ పెంపకంలో 2 స్టేజ్లు ఉంటాయి. 4వ వారం వరకు పెంచేదాన్ని బ్రూడింగ్ స్టేజ్ అంటారు. 4వ వారం తర్వాత మనం ఫ్రీ రేంజ్ సిస్టంలో బయటకు వదిలిపెడతాం నాటుకోళ్ళలో. మీరు అన్నట్టు ఈ నాటుకోళ్ళని సాంద్ర పద్ధతిలో పెంచితే ఖర్చు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆదాయకరంగా ఉండదు. సో మీరు మధ్యలో అన్నారు బ్రూడింగ్ పద్ధతి అని చెప్పేసి అన్నారు. అసలు అంటే బ్రూడింగ్ పద్ధతిలోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? అసలు బ్రూడింగ్ అంటే ఏంటి? కోడిపిల్ల 21 days తర్వాత హ్యాచరీ నుంచి కోడిపిల్ల వస్తుంది. కోడిపిల్ల హ్యాచరీ నుంచి మన షెడ్కు వచ్చిన తర్వాత మన వాతావరణానికి దాని బాడీ తట్టుకునే శక్తి ఉండదు. అందువల్ల మనం ఏంటంటే 3 నుంచి 4 వారాల వరకు ఈ చిన్నపిల్లలకి మనము బ్రూడింగ్ అరేంజ్ చేయాలి. మనం కొంత టెంపరేచర్ అరేంజ్ చేస్తే అప్పుడు దాని బాడీ నార్మల్ బయలాజికల్ ఫంక్షన్కి వస్తుంది. దాన్నే బ్రూడింగ్ అంటారు. బ్రూడింగ్ వలన ఏంటంటే చేయటానికి మనం 2 పద్ధతులు ఉంటాయి. యాక్చువల్గా ఎలక్ట్రిక్ బ్రోడర్ ఉంటుంది, బ్యాటరీ బ్రోడర్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం ఏంటంటే మనం విలేజ్లలో సాధ్యమైనంత వరకు ఎక్కువ ఫాలో అయితే ఎలక్ట్రిక్ బ్రోడర్లో. దీంట్లో ఒక హోవర్ ఉంటుంది, అది 6 అడుగుల వ్యాసార్థంలో 250 కోడి పిల్లల వరకు మనం పెట్టవచ్చు. కోడి పిల్లలు మనం షెడ్లోకి వచ్చే ముందే 24 గంటల ముందే ఆ షెడ్డును కంప్లీట్గా డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలి. మళ్ళీ షెడ్డును మొత్తం బ్లీచింగ్ తోటి కడుక్కోవాలి. తర్వాత బ్లో ల్యాంపింగ్ అంటే అంతకుముందు మనం బ్యాచ్ పెట్టి ఉంటే అక్కడ దానికి సంబంధించిన వైరస్ బ్యాక్టీరియా ఊసిస్టులు అన్నిటినీ కంప్లీట్గా తీసేయటానికి బ్లో ల్యాంపింగ్ చేసి తర్వాత దానికి వైట్ వాష్ చేసుకున్న తర్వాత ఈ కోడి పిల్లలు మన షెడ్లోకి వచ్చిన తర్వాత వీటిని వచ్చే ముందు 24 గంటల ముందే బల్బులు పెట్టాలి. ఈ బల్బులు పెట్టడం ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక పిల్లకి 1 వాట్ బల్బు కావాలి. అట్లా మనం 200 పిల్లలంటే మనం
60 వాట్ల బల్బులు ఒక 4 పెట్టుకుంటే సరిపోద్ది. ఈ బ్రూడింగ్లో కూడా పెట్టుకున్న తర్వాత కూడా బ్రూడింగ్లో మళ్ళా వాటర్స్ దాంట్లో నీళ్లు తాగటానికి దానా తినటానికి వాటర్స్ ఫీడర్స్ పెట్టాలి. అది కూడా వాటికి కూడా కరెక్ట్ ప్లేస్ ఇవ్వాలి. ప్లేస్ ఎలాగంటే 4వ వారం వరకు 0.5 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క పిల్లకి ఇవ్వాలి. ఈ ఫీడర్స్ వాటర్స్ని కార్ట్వీల్ మేనర్లో అరేంజ్ చేసుకోవాలి. మళ్ళా దాంట్లో కూడా టెంపరేచర్ కూడా కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఈ బ్రోడర్ కింద కోడి పిల్లలన్నీ సమానంగా విస్తరించి ఉన్నాయంటే టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నట్టు. అలా కాకుండా చివరికి వెళ్ళి ఉన్నాయంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు. ఒకవేళ అయినా మధ్యలోకి వచ్చినంటే టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం ఏంటంటే పైన ఉన్న ఆ ఓవెన్ ఏంటంటే అరేంజ్ చేసుకుని ప్లస్ ఒకవేళ అవసరమైతే బల్బులు ఎక్కువ పెంచుకోవడం తక్కువ పెట్టుకోవడం చేసుకోవాలి. అలాగే సార్ మనకి నాటుకోళ్లలోనే తీసుకుంటే ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి అంటారు? ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతూ ఉంటే చిన్నపిల్లల్లో కూడా వ్యాధులు వచ్చి వ్యాధి బారిన పడుతూ ఉంటాయి. అలాగే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. సో అసలు మనం వాటిని ఎలా రక్షించుకోవాలి, ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు? నాటుకోళ్ళు కావచ్చు, మనం కమర్షియల్ బ్రాయిలర్స్ లేయర్స్లో వచ్చే డిసీజెస్ అన్నీ ఒకటే ఉంటాయి. వాటిలో బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ప్రోటోజోవల్ డిసీజ్, పారాసైటిక్ డిసీజెస్ ఉంటాయి. జనరల్గా వైరల్ డిసీజెస్కి వస్తే మనం అతి ముఖ్యమైనది నాటుకోళ్లలో వచ్చేది మ్యారెక్స్ డిసీజు, ర్యానికెట్ డిసీజు, ఇవి 2 చాలా ఎక్కువ వస్తుంటాయి. దాంతోపాటు అమ్మోర్ అంటారు, ఫౌల్ ఫాక్స్ ఒకటి. ఈ 3 నాటుకోళ్లలో ఎక్కువ వస్తాయి. మిగతా కమర్షియల్ వాటిలో కూడా ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్, ఇన్ఫెక్షస్ లారింగోట్రాకైటిస్, ఎగ్ డ్రాప్ సిండ్రోమ్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే బ్యాక్టీరియల్ డిసీజెస్లో వీటిలలో మనకు నాటుకోళ్లలో కూడా వచ్చేది ఏంటంటే ఫౌల్ కొరైజా ఒకటి, సాల్మొనెల్లోసిస్, టైఫాయిడ్, సాల్మొనెల్లా పారాటైఫాయిడ్, ఇవి అన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తాయి. అలాగనే ప్రోటోజోవల్ డిసీజెస్లో మనం యాక్చువల్గా ఈ నాటుకోళ్ళను ఎక్కువగా ఏంటంటే డీప్ లిటర్ సిస్టంలోనే పెంచుతూ ఉంటాం. డీప్ లిటర్ సిస్టంలో పెంచిన వాటికి ఎక్కువగా వచ్చేది డిసీజెస్లో ఏంటంటే కాక్సిడియోసిస్. ఈ కాక్సిడియోసిస్ అనేది నాటుకోళ్లలో మనం ఓన్లీ డీప్ లిటర్లోనే వెళ్తున్నాం కాబట్టి కాక్సిడియోసిస్ ప్రాబ్లం ఎక్కువ వస్తాయి. పారాసైటిక్ డిసీజెస్లో రౌండ్ వామ్స్, హుక్ వామ్స్, ఈ బద్దె పురుగులు ఇవన్నీ ఉన్నాయి. అలాగనే ఎక్స్టర్నల్ పారాసైట్స్, టిక్స్, మైట్స్, ఫ్లీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నాయి. వీటిలో ఏంటంటే మ్యారెక్స్ డిసీజ్ అనేది జనరల్గా కమర్షియల్గా ఒక హ్యాచరీ నుంచి చిక్కు బయటకు వచ్చినప్పుడు డే ఓల్డ్ చిక్కు ఫస్ట్ చేసే వ్యాక్సిన్ మ్యారెక్స్ డిసీజ్ వలన ఏంటంటే మెయిన్ ఏంటంటే దీంట్లో నర్వస్ సిస్టమ్ చాలా దెబ్బతింటుంది. ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెడుతుంటాయి. దీంట్లో నర్వస్ మనం పోస్ట్ మార్టంకి వెళ్తే మెయిన్ ఏంటంటే దీంట్లో అన్ని గుండె మీద, లివరు, కిడ్నీ ప్రతి వాటి మీద ఏంటంటే ఒక నెక్రోటిక్ నాడ్యూల్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ నర్వస్ సిస్టమ్ కూడా బాగా ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, అంటే బాగా వీక్ అయిపోతాయి. నర్వస్ సిస్టమ్ ఒకటి, డైజెస్టివ్ సిస్టమ్ బాగా దెబ్బతింటుంది మ్యారెక్స్ డిసీజ్. ఇప్పుడు శీతాకాలంలో తీసుకుంటే మనం ఇప్పుడు శీతాకాలం పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఏ వ్యాధి సోకే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా సోకే వ్యాధి శీతాకాలంలో నాటుకోళ్లలో ప్రధానంగా వచ్చేది ఇప్పుడు ప్రజెంట్ అంటే వాతావరణంలో టెంపరేచర్ కంప్లీట్గా పడిపోతుంది కాబట్టి ఈ చలి తీవ్రత కూడా ఎక్కువ ఉండటం వలన నాటుకోళ్ళు కూడా ఏంటంటే వాటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నా కానీ టెంపరేచరు ఒక్కోసారి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ పడిపోయిన వాటిలో బాడీలో విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వ్యాధి నిరోధక దానికి బాడీకి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. అలాంటిది తగ్గిపోయినప్పుడు మనకి వీటిలలో ప్రధానంగా వచ్చేది మామూలుగా న్యూమోనియా వ్యాధి ఎక్కువ వస్తుంటుంది. దాంతోపాటు ఆర్డీ కూడా ఎక్కువ వస్తుంది ఈ టైంలో, ప్లస్ కొరైజా డిసీజ్, ప్లస్ సాల్మొనెల్లా డిసీజ్, ఈ ఎక్కువగా వచ్చే ఆస్కారం అండి. సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇటువంటి డిసీజ్ ఒకవేళ వచ్చినట్లయితే, ఎందుకంటే ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి కోళ్ళన్నీ కూడాను ఒకదానికి వస్తే మళ్ళీ ఇంకొక దానికి సంక్రమించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ లేదంటే ఎటువంటి జాగ్రత్తలు, ఎలాంటి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటారు కోళ్ళకి? కోళ్ళలో వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు వైరల్ డిసీజెస్కి ప్రతిదానికి వ్యాక్సిన్ ఉంది. బ్యాక్టీరియల్ డిసీజెస్ వచ్చినప్పుడు మాత్రము వాటికి ట్రీట్మెంట్ వాడాలి. ట్రీట్మెంట్ మనం మెడిసిన్స్ ఇస్తే కంట్రోల్ చేసుకోవచ్చు. నాటుకోళ్ళలో మనము 6th వీక్ వరకు మనము స్పెషల్ కేర్ తీసుకుంటూ షెడ్లో పెంచుతాం.
బికాజ్ అవి ఏంటంటే దీంట్లో బ్రూడింగ్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నది కాబట్టి 6th వీక్ వరకు మనం చేయవలసిన వ్యాక్సిన్ ఫస్ట్ మనం మ్యారెక్స్ డిసీజ్ ఈవెన్ నాటుకోళ్ళకు కూడా మ్యారెక్స్ డిసీజ్ ఫస్ట్ డే చేయాలి. తర్వాత 5 నుంచి 7 రోజుల మధ్య లసోటా వ్యాక్సిన్ చేయాలి. మళ్ళీ 12వ రోజులో గంబోరో వ్యాక్సిన్ చేయాలి. అంటే మనం వ్యాక్సిన్కి సేమ్ వ్యాక్సిన్ రెండోసారి చేసేదాన్ని బూస్టర్ డోస్ అంటారు. ఈ బూస్టర్ డోస్ చేసినప్పుడు ఫస్ట్ దానికి సెకండ్ రోజుకి 3 వారాల గ్యాప్ 21 డేస్ గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్ది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళా 12th డే గంబోరో చేస్తాం. 12 డేస్ తర్వాత మళ్ళీ మనం 30th డే బూస్టర్ చేస్తాం. మరలా మనం 6th వీక్లో అంటే మనం 6th వీక్ వరకు మనం స్పెషల్ కేర్ తీసుకొని వీటిని షెడ్లో పెంచుతాం కాబట్టి 6th వీక్లో మళ్ళీ దానికి మచూచి వ్యాక్సిన్ టీకా వేస్తాం. మచూచి వ్యాక్సిన్ టీకాను మళ్ళీ మనం బూస్టర్ డోసు 18th వీక్ 20th వీక్లో చేస్తాం. ఓకే. అలాగే సార్ మనం నాటుకోళ్ళ పెంపకంలోనే ఆహారం విషయంలో తీసుకుంటే హైడ్రోపోనిక్స్ కూడా ఇస్తూ ఉంటాము మనం. సో అసలు ఆ హైడ్రోపోనిక్ ఎలా ఉపయోగపడుతుంది, నాటుకోళ్ళకి ఎలాంటి అంటే ఫుడ్ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఎలాంటివి అందిస్తుంది, అలాగే హైడ్రోపోనిక్ని రైతులు ఎలా పెంచుకోవాలి అంటారు? నాటుకోళ్ళది మనం మెయిన్ ఏంటంటే దీంట్లో నాటుకోళ్ళలో మనము దానా ఖర్చులు తగ్గించుకోవటమే ప్రధానమైన కారణం. మనం దానా ఖర్చు పెరిగే కొద్దీ మనకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంటుంది. దానా ఖర్చు గ్రామీణ ప్రాంతాలలో దానా ఖర్చు ఇప్పుడు 1 కేజీ దానా పెట్టాలంటే కమర్షియల్గా లేయర్ ఫీడ్ కానీ పెట్టాలంటే మనకు 1 కేజీ 35 రూపీస్ నుంచి 40 రూపీస్ ఉంది. దానా ఖర్చుని మెయిన్ తగ్గించుకునే ఉద్దేశంలోనే మనం ఇలాంటి హైడ్రోఫోనిక్ కానీ అజోల్లా కల్టివేషన్ ఇలాంటి హైడ్రోఫోనిక్ అంటే ఏంటంటే మనం ఎటువంటి మట్టి లేకుండా కొద్దిగా మినిమం వాటరు ఇచ్చేస్తూ మనం ఒక స్పెషల్ కేర్లో పెంచే విధానాన్ని హైడ్రోఫోనిక్ అంటారు. ఈ హైడ్రోఫోనిక్ ఏంటంటే నాటుకోళ్ళలో కూడా అసలుకి చాలా వరకు ప్రాచుర్యం పోయింది. పాడి పరిశ్రమలో ఇప్పుడు చాలా వరకు సిటీలో పెంచే వాళ్ళకి పచ్చి మేత చాలా తక్కువ అవైలబుల్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అవైలబుల్ ఒక ప్లేస్లో 12 ఫీట్ విడ్త్ 6 ఫీట్ ఎడల్పు ప్లస్ ఒక 6 ఫీట్ హైట్ పెట్టుకొని దాంట్లో మామూలుగా హైడ్రోఫోనిక్ స్పెషల్ యంత్రాలు ఉన్నాయి. అవి యంత్రాల్లో పెంచాలంటే వాటిలో ఏంటంటే ఆటోమేటిక్ టెంపరేచరు ప్లస్ హ్యూమిడిటీ అన్ని కంట్రోల్ ఉంటుంది. వాటి చాలా ఖరీదైన సమస్య. మనం నాటుకోళ్ళలో ప్రతి ఒక్కటి ఖర్చు తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తాం. హైడ్రోఫోనిక్ విధానంలో పెంచే ఈ వాటిలో ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ ఎక్కువగా పెంచుతున్నాము. ఈ మొక్కజొన్నను ఎలాగంటే ఫస్ట్ మనము మంచి సీడ్ని సెలెక్ట్ చేసుకొని 12 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మళ్ళీ 12 గంటలు ఒక గోనె సంచిలో గాలి ఆడకుండా గట్టిగా కట్టేస్తే అప్పుడు మొలకెత్తుతాయి. ఆ మొలకెత్తిన వాటిని మనము ఒక ట్రేలలో 2 ఫీట్ లెంత్ 1 ఫీట్ విడ్త్ ఉన్న ట్రేలలో పోసుకొని ప్రతి ట్రేకి కూడా కింద ఒక 7-8 హోల్స్ ఉంటాయి. హైడ్రోఫోనిక్ విధానంలో పెంచే గడ్డి 8వ రోజు నుంచి మనం వినియోగంలోకి వస్తుంది. అందువల్ల ఏంటంటే మొత్తం 8 ట్రేలు అరేంజ్ చేసుకోవాలి. అంటే ఈ రోజు పెట్టిన ట్రే మనకు 8వ రోజుకి వస్తుంది. అట్లా అంటే మనం ఇట్లా 8 ట్రేలు 8 షెల్ఫ్లు అరేంజ్ చేసుకుంటే ప్రతిరోజు మనకి ఈ హైడ్రోఫోనిక్ గడ్డి వస్తూ ఉంటుంది. ఇట్లా మనం పెంచడం వలన ఒక 1.5 కేజీ మొక్కజొన్నల నుంచి 8వ రోజు తర్వాత మనకి 10 కేజీలు 10 నుంచి 12 కేజీల హైడ్రోఫోనిక్ గడ్డి ఇది 25 నుంచి 30 సెంటీమీటర్ల హైట్ ఉంటుంది. వీటిలలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. ప్లస్ వీటిలో అయితే మాంసకృత్తులు కూడా ఏదైతే మొక్కజొన్నలో ఉన్నదానికంటే ఎక్కువే ఉంటుంది. కోళ్ళు కూడా చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకుంటాయి. మళ్ళీ దీంట్లో కెరటిన్ కానీ వైటమిన్ అన్నీ కూడా ఉన్నాయి. ఇలాగా మనం ఏంటంటే తక్కువ ఖర్చులో హైడ్రోఫోనిక్ విధానంలో మనం గడ్డిని పెంచుకొని నాటుకోళ్ళకు కూడా ఇచ్చుకుంటే చాలా వరకు మనం ఖర్చు తగ్గించేసి ఇన్కమ్ పొందవచ్చు. ఉదాహరణకి 20 కేజీల వరకు హైడ్రోఫోనిక్ గడ్డి ఇవ్వచ్చు. అదే నీకు 1 కేజీ హైడ్రోఫోనిక్ గడ్డిని 20 కోళ్ళ వరకు మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే సార్, మీరు అన్నారంటే హైడ్రోపోనిక్స్ అని చెప్పన్నారు. జనరల్గా మనం పెరట్లోకి వదిలేస్తే అవి తినేస్తాయి వచ్చేస్తాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మీరు అన్నట్టుగా ఈ హైడ్రోపోనిక్ విత్తనాలు అనేవి ఎక్కడ లభిస్తాయి? మనకి సంబంధించిన దగ్గరలో ఉన్న వీటిల్లో లభించే అవకాశం ఉంది అంటే హైడ్రోపోనిక్ వాడేది మొక్కజొన్న మామూలు అండి. వాటిలో ఏంటంటే మంచి జర్మినేషన్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిటీ ఉన్న వాటిని
వాటికి ఎటువంటి బూజు పట్టకుండా మంచిగా ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 12 days బట్టి నానబెట్టినప్పుడే మనకు తెలుస్తాయి ఎంతవరకు జర్మినేషన్ 95% ఉన్న వాటిని మళ్ళీ మనం 12 days గోనె పట్టల్లో పెట్టేసి మనం కట్టేస్తాం. ఓకే, అవి కట్ చేసుకోవడమేనా సార్? మీరు అన్నారు ఒక హైట్ కి వస్తాయి అని అన్నారు. ఒక్కసారి వేసినవి మనం ఎన్నిసార్లు కటింగ్ చేసుకోవచ్చు అంటారు రైతు? మనం యాక్చువల్ గా హైడ్రోఫోనిక్ లో 8 days నుంచి మన చేతికి వస్తాయి. ప్రతిసారి టోటల్ గా మనం దాన్ని ట్రేలో ఉన్నదాన్ని మనం అంటే హైడ్రోఫోనిక్ వేసే గడ్డి ఏంటంటే మిగతా మనం కట్ చేసే గడ్డికి కట్ చేసేస్తాం. దాంట్లో హైడ్రోఫోనిక్ వల్ల చాలా ఉపయోగాలు మెయిన్ ఏంటంటే అదే గిన మనం మామూలుగా ఒక మొక్కజొన్నను వేయాలంటే మనం కట్ చేసే స్టేజ్ రావాలంటే మినిమం 2 months పడుతుంది. ఆ టైం వరకు ఇది హైడ్రోఫోనిక్ విధానంలో 8 days వస్తుంది. దీంట్లో రిక్వైర్మెంట్ వాటర్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఉదాహరణకి ఒక 100 kg నుండి 120 kg హైడ్రోఫోనిక్ గడ్డి మనకు రావాలంటే 80 నుంచి 120 లీటర్లు కావాలి. అదే మనకు మొక్కజొన్న ఇది మనం పొలంలో భూమిలో నాటుకొని చేయాలంటే సుమారు 1000 లీటర్లు వాటర్ కావాల్సి వస్తుంది. దీంట్లో లేబర్ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హైడ్రోఫోనిక్ ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి తక్కువ స్థలంలో లేబర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండి తక్కువ రోజులలో మన చేతికి పచ్చిగా అంటే మెయిన్ ఓన్లీ 25. దీంట్లో మెయిన్ అడ్వైజ్ అంటే ఏరుతో సహా మొత్తాన్ని మనం పశువుకు కానీ కోళ్ళకు కానీ వేసేస్తాం. ఓకే, నాటుకోళ్ళు అలాగే పెరటి కోళ్ళకి సంబంధించి రైతులకి ఎటువంటి వ్యాధులు వస్తాయి, అలాగే పెంచుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి, వీటికి సంబంధించి చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించాల్సిన మా చిరునామా డాక్టర్ బి జనార్దనరావు, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా పశు వైద్యశాల, నర్సాపూర్, మెదక్ జిల్లా. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9849350872.